మొత్తానికి ఏదైతే గోదావరి జలాలను అడ్డదారుల్లో లాక్కెళ్లడానికి కుట్ర పన్నుతుంది ఆంధ్ర సర్కారు. దానికి వత్తాసు పలుకుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైతే మొత్తానికి కేంద్ర కనుసన్నల్లో జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి మొత్తానికి ఆంధ్రకు పాజిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ఇటు చంద్రబాబుకు ఏదైతే గురుదక్షిణగా లేకుంటే ఇంకో రకంగా హెల్ప్ చేయడానికే ఇటు కాంగ్రెస్ సర్కారు సిద్ధంగా ఉందనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే నిజమనే అనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సురేష్ గారు. సార్ ఏంటి సార్ ఇది నల్లమల సాగర్ అసలు కథ ఏంటి? నల్లమల సాగర్ అనేది వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది దీనికి కూడా ఎటువంటి నికర జలాల కేటాయింపు లేదు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసిందంటే మనము జలసాధన ఉద్యమాన్ని తెలంగాణలో మొదలుపెట్టాం. టీఆర్ఎస్ ఫామ్ అయిన తర్వాత జలసాధన ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఏం ఆలోచించాడంటే ఈ వాటర్ మీద వాళ్ళకి కావాల్సింది ఏంది, పార్టీ ఫండ్ కావాలి, వాళ్ళ కార్యక్రమాలకు కావాలి, రాయలసీమకు నీళ్ళు కావాలి. సో ఎట్లాగో తెలంగాణకు నీళ్ళు ఇస్తున్నా కదా, రాయలసీమకు కూడా తీసుకుపోదామని చెప్పి ఏం చేశాడు, కొత్త ప్రాజెక్టులు చాలా వరకు మొదలుపెట్టాడు. దాదాపు ఒక 250 నుంచి 300 టీఎంసీలు కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించడానికి ఆయన అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టాడు. వాటిలల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నికర జలాల కేటాయింపు లేదు. ఆయన ఏం రాసిచ్చాడు, అప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ట్రిబ్యునల్కి ఏం చెప్పాడంటే వీటి మీద మేము హక్కులు కోరము, ఇవి మాకేంటంటే వరదలు వచ్చినప్పుడే ఈ నీటిని మేము మళ్లించుకొని పోతాము. అయితే వరదలు పోతే అది కేవలం మద్రాసుకు మంచినీళ్ళ కోసం 15 టీఎంసీలు మద్రాసుకు మంచినీళ్ళు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎస్ఆర్బీసీ అని ఇంకొక ప్రాజెక్టుకు నికర జలాల్లో హక్కు పుట్టించుకున్నారు వాళ్ళు. అప్పుడు బచావ్ ట్రిబ్యునల్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా ఏం చేశారంటే ఈ దీనిలో సేవ్ చేస్తున్నాం, డెల్టా ఆధునీకరణలో కొంత, కేసీ కెనాల్లో కొంత, అదివరకేమో కేసీ కెనాల్కు మాకు 40 టీఎంసీలు కావాలని చెప్పేసి ఆ ఉన్న నీళ్ళకి వెళ్ళి మేము సేవ్ చేసుకుంటున్నాము, అందులోకెళ్ళి మేము ఒక 10 టీఎంసీ డైవర్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ఎన్ బ్లాక్గా 811 టీఎంసీలు, 800 టీఎంసీలు ఏమో ఒరిజినల్ వాటరు, 11 టీఎంసీలు పడవాటి జలాలు అంటారు. అంటే ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నదిలో కలుస్తాయి. ఆ వాటర్ 11 టీఎంసీలు. ఈ 811 టీఎంసీలు కృష్ణాలో మనకు వచ్చినాయి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి 23 జిల్లాల్లో ఎక్కడైతే కృష్ణా బేసిన్ కానీ బేసిన్ బయటికి కానీ మీ ఇష్టం, మీరు ఎట్లన్నా వాడుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఆ వాటర్లలో మనం ఎట్లన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రాజోలి బండకు, తర్వాత కేసీ కెనాల్కు, ఇంకా కొత్త ప్రాజెక్టులకు మాకు నీళ్లు కావాలని అడిగితే అది ఓన్లీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, జల విద్యుత్ ప్రాజెక్టు, ఒక్క చుక్క నీటి మీద కూడా మాకు అధికారం లేదు, మేము ఇవ్వలేము మీకు అని చెప్పేసి ఇవ్వలేదు. కేవలం ఆవిరి నష్టం కింద 33 టీఎంసీలు కేటాయించారే తప్ప వాళ్ళు ఒక్క చుక్క నీటికి కూడా కేటాయింపులు లేవు. కాబట్టి ఆ డ్యామ్ ఏదైతున్నదో దాన్ని కాలువలు పెట్టడానికి లేదుగా. కానీ వీళ్ళు ఏం చేశారు, మా నీళ్ళని మేము ఇక్కడ కొంత అలొకేట్ చేసుకుంటాం 19 టీఎంసీలు అని చెప్పి ఎస్ఆర్బీసీ అనేది ఒకటి పుట్టించారు. మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఎట్లాగో ఒక ఏర్పాటు చేయాలి కదా. అది బ్యాక్ వాటర్లో శ్రీశైలం ఎట్లుంటుంది, డ్యామ్కును రిజర్వాయర్కు మధ్యలో 60 కిలోమీటర్లు ఉంటుంది. డ్యామ్ ఒక దగ్గర ఉంటుంది, రిజర్వాయర్ ఇంకో దగ్గర ఉంటుంది, మధ్యలో గుట్టలు ఉంటాయి, ఆ నల్లమల కొండలు. అయితే ఒక పక్క తెలంగాణ, ఇంకో పక్క ఆంధ్ర, కర్నూలు జిల్లా, ఇటు మహబూబ్నగర్ జిల్లా. అయితే గుట్టల మధ్యలోకి వెళ్ళి సన్నగా పాయలాగా కృష్ణానది వస్తుంది. డ్యామ్ ఒక దగ్గర ఉంటుంది, రిజర్వాయర్ ఒక దగ్గర ఉంటుంది. ఆ రిజర్వాయర్ దగ్గర ఏం చేశారు, బ్యాక్ వాటర్లో అది పెన్నా కృష్ణా రిడ్జ్లో ఉంటుంది అన్నట్టు, అక్కడ పోతిరెడ్డిపాడు కట్టారు. కట్టి ఏం చేశారు, రోజుకు ఒక టీఎంసీ నీళ్లను, ముందైతే 500 క్యూసెక్కులే అనుకున్నారు. 500 క్యూసెక్కులు అంటే చాలా చిన్నది. అది దేనికి, మద్రాసుకు రోజు 500 క్యూసెక్కులు ఇద్దామని. దాన్ని ఎన్టీ రామారావు ఏం చేశాడు, 1 టీఎంసీ చేశాడు. 1 టీఎంసీ చేసి నీళ్ళు ఎట్లా పోవాలి మరి, బనకచెర్ల రెగ్యులేటర్ అనేది అక్కడ నుంచి ఒక 18-19 కిలోమీటర్ల దూరంలో కట్టారు, ఆ నందికోట్కు దగ్గరలో. అయితే అది కర్నూలు జిల్లాలోనే వస్తుంది, ఇప్పుడు నంద్యాల జిల్లాకు వస్తుందేమో. ఆ బనకచెర్ల దగ్గర నుంచి 3 ఎస్కేప్ ఛానల్ అనేది ఒకటి, ఎస్ఆర్బీసీ ఒకటి, తెలుగు గంగ ఒకటి. ఎవరైనా మంచినీళ్ళు పైప్ లైన్ ద్వారా తీసుకెళ్తారు, కానీ ఒక పెద్ద రోజుకో 2-3 టీఎంసీలు పోయేంత కాలువ తవ్వారు తెలుగు గంగ పేరుతోని. అప్పుడే వాళ్ళ కుట్రలు అనేటివి అర్థమైనాయి మనకు. బచావత్ ట్రిబ్యునల్ ప్లేస్లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఎందుకంటే దాని తీర్పు 2000 వరకే ఉంటుంది, తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అయితే ఆ కొత్త ట్రిబ్యునల్ వచ్చినప్పుడు పాతవి డిస్టర్బ్ చేయకుండా మీరు రివ్యూ చేసుకోవచ్చు అని చెప్పారు అందులో. అయితే అప్పుడు ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది, మనం కూడా కంప్లైంట్స్ ఇచ్చాం.
ఇట్లా వీళ్ళు రాయలసీమకి ఇష్టం వచ్చినట్టుగా తీసుకుపోతున్నారు. అయితే ట్రిబ్యునల్ దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకు అప్పుడు రాష్ట్రంగా మనం లేము, రిప్రజెంట్ చేయాలి. ఓకే, అది అంతర్ రాష్ట్రాల అంటే నదుల వివాదాల కోసం ఏర్పడుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మూడే రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం కాదు. కాబట్టి మనకు వాయిస్ లేదు అక్కడ. మనం బయట మీడియాలో మాట్లాడుతూ ఉంటాం. అయితే వాళ్ళు కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఏం చెప్పారంటే మేము హక్కులు అడగము అన్నారు. అట్లా వలిగొండ ప్రాజెక్టు వచ్చింది. దాన్ని ఏం చేశారు, డైరెక్ట్ గుట్టలలో టన్నెల్ పెట్టి రిజర్వాయర్ లోపలికే పెట్టారు వాళ్ళు. ఓకే, ఇది మన శ్రీశైలం రిజర్వాయర్, పోతిరెడ్డిపాడేమో బ్యాక్ వాటర్లో కట్టారు, ఇదేమో డైరెక్ట్ రిజర్వాయర్లకే. ఇప్పుడు ఏమవుతుంది, రిజర్వాయర్ల నుంచి నీళ్లు నల్లమల సాగర్ పోతాయి. అయితే బనకచెర్లనే ఉండాల్సింది నల్లమల సాగర్కి ఎందుకు మార్చారు అంటే బనకచెర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఎందుకంటే అంటే బనకచెర్ల విషయం సంబంధించి సార్, ఏదైతే పోలవరం ప్రాజెక్టులో లేకున్న ప్రాజెక్ట్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చినట్టు, ఎందుకు తెర మీద తీసుకొచ్చారు అంటే వాళ్ళు హక్కులు పుట్టించుకుందామని అనుకున్నారు. ఎందుకు అంటే పోలవరం దాటితే డైరెక్ట్ సముద్రమే, ఇక ధవళేశ్వరం ఆనకట్ట కంచి సముద్రం, ధవళేశ్వరం దగ్గర స్టోరేజ్ లేదు. కాబట్టి సముద్రంలో పోయే నీళ్ళు ఎక్సెస్ వాటర్ను మేము వాడుకుంటామంటే ఎవరు మాకేం అభ్యంతరం చెప్పరు, జస్టిఫై కూడా చేసుకోవచ్చు. సముద్రం పోయే నీళ్ళు మీకు తెలంగాణ కూడా కన్విన్స్ అయ్యారు, మీకు తెలుసో లేదు. చాలామంది అవును కదా, నన్ను కూడా అడిగారు మన తెలంగాణ వాళ్ళు, ఏమవుతుందా సముద్రంలో పోయేటివే కదా, సముద్రం పోయే వాటిని కృష్ణా దిక్కు మళ్ళించుకుంటే మనకు నష్టం ఏమున్నది, మనకు నష్టమేం లేదు సముద్రంలో పోయే వాటిని. కానీ మన హక్కులు ఏదైతున్నదో పోతాయి, నీళ్లు పోవు మనకి. ఇప్పుడు నీటి వాటా హక్కులు, ఆ నీటి వాటా హక్కులు పోతాయి. రైపేరియన్ రైట్స్ అంటాం. రైపేరియన్ రైట్స్ అంటే ఏంటంటే ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకి హక్కులు స్థిరపడతాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు గతంలో కృష్ణా గోదావరి బ్యారేజీలు కట్టారు కాబట్టి ఫస్ట్ రైట్ వాళ్ళకు వచ్చింది. బచావ్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా ఫస్ట్ వాళ్ళు ఆయకట్టుకి ఎన్ని నీళ్ళు కావాలని లెక్కలేసిన తర్వాతనే మిగతా లెక్కలేశారు. కాబట్టి ఇప్పుడు పోలవరం నుంచి మనకేమో ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి కాలే. సీతారామ ప్రాజెక్టు అట్లే ఉంది, చాలా 30 TMC కాళేశ్వరం అట్లే ఉంది. చాలా ప్రాజెక్టులకి ఇంకా చంద్రబాబు నాయుడు పిటిషన్లు అడ్డుదలుగుతున్నాయి. తర్వాత 45 TMCలు మనకు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు వాళ్ళు నీళ్ళు మళ్ళించినందుకు ఇప్పటికే రావాల్సిన 45 TMC మనకు రానిలేదు. ఇంకా ఇవేవి రాకుండా వాళ్ళు కనుక కాళేశ్వరం 1 TMC గురించి ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఫైట్ చేయట్లేదు అనుకోవాలి. ముందు ఇది కానివ్వండి, బనకచెర్లకు కనుక ఈ నీళ్ళని తీసుకుపోయారనుకోండి పోలవరం నుంచి, ఫస్ట్ రైట్ వాళ్ళకు వస్తుంది. ఇక మిగతా అన్నీ మన అన్నీ నీళ్ళుంటే వాడుకోవాలా, లేకపోతే లేదు. అందుకని అయితే కాంగ్రెస్ ఏంటంటే ఒక 30 TMC కోసం ఒక్కదానికే కాదు, చాలా ప్రాజెక్టులకు ఫైళ్ళు పెండింగ్ ఉండి 2.5 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గారు దిగిపోకముందే ఈ వేణగంగా రివరు, పెన్గంగా రివర్ ఇవన్నీ కలిస్తేనే కదా మనకు ప్రాణహిత ఫామ్ అయింది. అయితే ఆ పెన్గంగా రివర్, వేణగంగా రివర్ ఏమో మనకు చంద్రపూర్ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుంది. పెన్గంగా కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఆదిలాబాద్ నుంచి మనకు మన స్టేట్లో మళ్ళీ వస్తుంది అన్నట్టు. అయితే ఈ పెన్గంగా రివర్ కలిసే ముందు వార్దా రివర్ కలుస్తుంది అక్కడ. ఓకే, పెన్గంగా వార్దా కలిసి వార్దా రివర్ అవుతాయి. ఈ వార్దా రివర్ వేణగంగా కలిసి ప్రాణహిత అవుతాయి. వార్దా మీద ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఎందుకంటే తుమ్మిడాటికి ఆడ అవకాశం లేదు, ఎప్పుడైతే శాంక్చరీ ఉంది 148లో కట్టుకోమంటారు కాబట్టి అదివరకే తవ్విన కాలువలకు 5-6 వేల కోట్లు పెట్టారు. అయితే ఈ కాలువలో పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి అని చెప్పి ఏం చేశారంటే ఆ కాలువల ఎత్తు 152 మీటర్స్ మీద ఉంది. అయితే దీనికంటే ఒక 1-2 మీటర్స్ పైన వార్దా నది మీద బ్యారేజ్ కట్టాలని చెప్పేసి తక్కువ ఖర్చుతో అవుతుంది, 700 కోట్లతో బ్యారేజ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక గ్రావిటీ కాలువ తీస్తే ఇప్పుడు తవ్విన కాలువలకు అనుసంధానం చేయొచ్చు. ఈ తుమ్మిడట్టి లేనందుకు ఆ కాలువలు వేస్ట్ కాకుండా మనం ఉపయోగించుకుందాం. ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకు అని చెప్పేసి అదివరకు 50,000 ఎకరాలు పెట్టింది ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి. దాన్ని 2 లక్షల ఎకరాలకు పెంచి ఈ నది ఉన్నది ఆదిలాబాద్లో, ముందు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తర్వాతనే మనకు అని చెప్పి ఈ కాళేశ్వరంతో దాన్ని డీలింక్ చేశారు. అంబేద్కర్ పేరు మీద బిఆర్ అంబేద్కర్ పేరు మీద వార్దా ప్రాజెక్టుకు డిపిఆర్ సబ్మిట్ చేశారు. మరి 2.5 ఏళ్ళు అయింది. మరి 30 TMC కాదు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? ఓకే సార్. కాబట్టి వాళ్ళు ఏది పట్టించుకోరు. ఆయన పుట్టిన జిల్లా పాలమూరు రంగారెడ్డిని కూడా పట్టించుకుంటలేడు కదా. ఒక జిల్లా మెట్టిన జిల్లా, ఒక జిల్లా పుట్టిన జిల్లా, ఆ 2 జిల్లాలను కూడా పట్టించుకోవట్లేదు కదా రేవంత్ రెడ్డి. కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టి చక్రం తిప్పుతూ ఆంధ్రాకు మళ్ళీ కృష్ణా జలాలను, గోదావరి జలాలను దోచుకోవడానికి చేస్తున్న కుట్రలేవి.
మన పిచ్చి జనానికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను నమ్ముతున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రేవంత్ రెడ్డి అనేవాడు ఒక డమ్మీ, ఒక రిమోట్ అంతా చంద్రబాబు చేతిలో పెట్టుకొని నడిపిస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కావాలి. అంటే ప్రధానంగా ఇంకోటి సార్, బొల్లపల్లి టు సోమశీల, అలాగే అటుగా ఏదైతే కావేరీ జలాల లింక్ కావచ్చు, లేకుంటే వేరే రాష్ట్రాలకు కూడా పాజిటివ్ చేయడానికి కోసం ఇవన్నీ లింకులు అనుకోవాలి. అదివరకేమో ఆ ప్రతిపాదన అన్నా కూడా దానికి శాంక్టిటీ లేకుండే. ఓకే. అయితే ఇప్పుడు కావేరీ గోదావరి ప్రతిపాదనలో నల్లమల సాగర్ నది కాబట్టి అది పెడితే ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది కదా, అట్లా ఆలోచిస్తున్నాడు ఆయన. ఎటు చేరి మొత్తానికి ఏంటంటే ఆ బెల్ట్ కావేరీ పేరు మీద తీసుకుపోయి రాయలసీమను సస్యమలం చేసుకోవాలి. బాజాప్తా వరద జలాలు తీసుకపోతే ఎవరు వద్దన్నారు, కానీ వరద జలాల పేరుతో మిగులు జలాలను మళ్లించే కుట్ర ఇది. నీకు ఇన్ని స్టేజీలలో లిఫ్ట్ చేస్తే వైబుల్ కాదు వాళ్ళకు. ఓకే. మనల్ని అన్నారు కదా వాళ్ళు, కాళేశ్వరం వైబుల్ కాదు, ఇన్ని స్టేజీలలో లిఫ్ట్ చేస్తే కరెంట్ బిల్లులు ఇంత వస్తాయి అంత వస్తాయి అని చెప్పి లేదు. మరి మనకంటే ఇంకెక్కువ లిఫ్ట్ ఉన్నాయి అక్కడ. ఈవెన్ ఇప్పుడు నల్లమల సాగర్లో వేయాలన్నా కూడా వాళ్ళు నల్లమల సాగర్లో వేస్తామనేది ఓన్లీ రికార్డు కోసం. మళ్ళీ పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్లా నీళ్ళను మళ్లించిందో నల్లమల సాగర్ ద్వారా కూడా నీళ్ళను మళ్లించుకొని పోతారు. అవి నికర జలాలా వరద జలాలా అంటే, వరద జలాలను ఎప్పుడు అంటాం తెలుసా, పులిచింతల ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయినప్పుడు వరద జలాలు అంటాం మనం. కానీ వీళ్ళు శ్రీశైలంలో నీళ్లు ఒక 800 లెవెల్లో ఉంటుంది శ్రీశైలం, 798కే పెట్టిండ్రు. అంటే డెడ్ స్టోరేజీ 834 కింద ఉన్నదంతా డెడ్ స్టోరేజే, దానిలోకి వెళ్ళి తీసుకపోవద్దు. దాని కింద నీటి మట్టం డ్యాంలో 800 అడుగులు, వీళ్ళు 798 పెట్టి గుంతలు తవ్వి ఆ గుంతలకి వెళ్ళి తీసుకుపోతారు. అంటే వరద జలాలు ఎప్పుడు తీసుకుపోవాలి, శ్రీశైలం నిండాలి, శ్రీశైలం ఓవర్ఫ్లో కావాలి, నాగార్జునసాగర్ నిండాలి, నాగార్జునసాగర్ ఓవర్ఫ్లో కావాలి, పులిచింతలు నిండాలి, పులిచింతలు ఓవర్ఫ్లో కావాలి. ఓవర్ఫ్లో అక్కడైనప్పుడు ఇక్కడ పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోవాలి. కానీ అట్లా చేయరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే 798 దగ్గరనే మత్స్యమర్రి దగ్గర గుంతలు తవ్వి ఆ ఒక డీప్ కట్ ఏది నదిలో, శ్రీశైలంలో కృష్ణా నదిలో రివర్ బెడ్లో ఒక కెనాల్ తవ్వారు. కెనాల్ తవ్వి వచ్చిన నీళ్ళని వచ్చినట్టు లిఫ్ట్ చేసుకొని తీసుకుపోవాలి. కేసీ కెనాల్ మీదకి వెళ్ళిపోవాలి అవి. అందుకని కేసీ కెనాల్ పైన కూడా పైపులు పెట్టి వాడికి వాల్వ్స్ పెట్టారు. అంటే అక్కడి నుంచి వాల్వ్ తిప్పితే కేసీ కెనాల్లో పడుతుంది. ఇటు కేసీ కెనాల్ తీసుకుపోతారు, అటు గాలేరు నగరి, హంద్రీనీవా, మొత్తం రాయలసీమ అంతా సస్యమలం చేసుకోవాలి. ఇంకా వాళ్ళు నీళ్ళు ఎన్నడూ రాణిస్తారు మనకి. అది బేసిన్లో కూడా లేదు, ఆ ప్రాంతం అంతా పెన్నా బేసిన్. అది పెన్నా బేసిన్ వాటికి ఈ కృష్ణా నీళ్ళని తరలించే కుట్ర. ఇప్పుడు నల్లమల సాగర్ ఏంటంటే రేపు గోదావరి కావేరీ లింకులో భాగంగా దీన్ని కన్సిడర్ చేయమని ప్రపోజల్ పంపితే మోడీ గారు పెట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇదేదో చూడండి, దీనికి ఆబ్జెక్షన్ చెప్పకండి అంటాడు. కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుందని ఇట్లా డ్రామా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సార్ మొన్ననేమో తనుగుల ప్రాజెక్టు కూలిపోయింది, జిల్స స్టిక్ పెట్టారని చెప్పేసి చాలామంది చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇవాళేమో ఏదైతే అడవి సోమన్పల్లి ప్రాజెక్ట్ సంబంధించి కూడా కూలినటువంటి అంశం. ప్రధానంగా ఇది జరుగుతుంది మానవ విధ్వంసం అనుకోవాలా, లేకుంటే ప్రకృతి ధ్వంసం అనుకోవాలా? మనకు ఆధారాలు ఉన్నాయి అక్కడ. ప్రకృతి అంటే వరద వల్ల లేదా నాసిరకమైన నిర్మాణాల వల్ల కూలిపోయిన ప్రాజెక్ట్ ఉంది అక్కడ, దాన్ని వాయులాల చెక్ డ్యామ్ అంటారు. అదేవిధంగా బాంబులు పెట్టి కూల్చేసిన ప్రాజెక్టులు కూడా 2 ఉన్నాయి. కాబట్టి డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. ఇవి ఏంటంటే ఒక వరుస ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఇసుక మాఫియా చేస్తున్న పనులు ఇవి. ఒక చెక్ డ్యామ్ పేల్చాలని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు చెక్ డ్యామ్ల వల్ల ఉపయోగాలు ఏందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను మొన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఒక టీంను తీసుకొని నేను తనుగుల చెక్ డ్యామ్ విజిట్ చేశాను. చేసినప్పుడు శ్రీధర్ దేశపాండే గారు, అట్లాగే దామోదర్ రెడ్డి గారు ఇంజనీరు, వెంకటేశం రావాల్సింది ఉండే, ఇట్లా చాలామంది దానికి ప్రొఫెసర్స్ వచ్చారు. సీతారామరావు గారు వచ్చారు, పిట్టల రవీందర్ గారు వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. మన వికాసం తరఫున కూడా ఎర్రో శ్రీనివాస్, వీళ్ళందరూ వచ్చారు. అయితే అక్కడ పోయిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 8 దిక్కుల డిటనేటర్స్ పెట్టారు. ఒక దగ్గర కాదు, 2 దిక్కుల కాదు. అది 700-800 మీటర్లు ఉంటుంది చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ అంటే ఏదో ఊర్లలో కాలువల మీద ఉండేటి కాదు, వాగుల మీద ఉండేటి కాదు. ఇది మానేరు ప్రధాన నది మీద ఉన్న చెక్ డ్యామ్. 800 మీటర్లు ఉంటుంది అది. అందులో 90 మీటర్లు బ్లాస్ట్ చేశారు, 8 దిక్కుల పెట్టారు. బ్లాస్ట్కును ప్రకృతి విధ్వంసం లేదా వరద వల్ల వచ్చిన కూలిపోవడం, దీనివల్ల తేడా ఎట్లా కనబడుద్ది అంటే, ఒకవేళ బ్లాస్ట్ చేసినట్టయితే మనకు ఆధారాలు దొరుకుతాయి. ఫస్ట్ ఏంటంటే ఆ రాళ్ళు పైకి ఎగిరి
నీళ్ళ దిక్కు కూడా కొన్ని పడతాయి, ఓకే చాలా దూరం విసిరివేయబడ్డట్టు పడుతుంటాయి. ఓకే. అయితే వరదలో కొట్టుకపోతే పైకి రావు కదా, కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిపోతాయి. ఇక్కడ పైకి వచ్చి పడతాయి శీతలాల్లో. ఓకే. తర్వాత కూలిపోయినప్పుడు బ్లాస్ట్ అయిన దానికి కూలిపోయిన దానికి అక్కడ ఉన్న స్ట్రక్చరే మనకు ఆధారాలు చెప్తుంది. ఎస్. ఇప్పుడు కుంగుతో తప్ప అవును. ఆ పై భాగం ఎగిరిపోవడం ఏంది? ఉమ్. పై భాగం ఎట్లా ఎగిరిపోతుంది? ఓ 10 మంది గడ్డపరాలు పెట్టి కొడితే కూడా వలగంది, అవును. పైన ఉన్న భాగం ఎట్లా మీదకి ఎగురుతుంది? కింద పడ్డా కూడా ఎట్లా ఎగిరిపడుతుంది? కుంగుతుంది, ఇసుకలకు గుంగుతుంది. అవును సార్. తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల నుంచి కుంగే ముందు సిగ్నల్స్ ఇస్తుంది. ఎస్. హార్ట్ అటాక్ వస్తే ఛాతీ నొప్పి లేచినట్టు ఇది కుంగబోతుంది అంటే కిందికి వెళ్ళి సీపేజ్ ఉంటుంది, ఓకే. చేపలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, వాటర్ నిల్వదు, సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇక్కడ ఏం జరిగింది? సాయంత్రం 6 గంటలకు తనువుల చెక్ డ్యామ్ దగ్గర చేపలు పట్టుకునేటోళ్ళు బ్రహ్మాండంగా చేపలు పట్టుకున్నారు, ఒక చుక్క నీరు కూడా వాళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తలేదు. 3 నెలల నుంచి స్టోర్ అయి ఉన్నాయి. వరద ఆగిపోయి చాలా కాలం అయింది. రోజుకు 4 టీఎంసీల నీళ్ళు పోయినా కూడా ఆ చెక్ డ్యామ్ల పైనుంచి నీళ్ళు పోయినా కూడా ఏం కాలేదు. కానీ వరద లేనప్పుడు నిండా స్టోరేజ్ ఉన్నప్పుడు ఏ రకంగా పోతాయి? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మేడిగడ్డ కూడా ఇట్లా పేల్చేశారని, శబ్దాలు కూడా వచ్చాయని చెప్పి. ఇప్పుడు అక్టోబర్ అన్ని బ్లాస్టింగ్లలో శబ్దాలు అన్ని గ్రామాలకు వినబడ్డాయి. లేకుంటే 10 గంటల రాత్రి ఏఈకి ఫోన్ చేసి ఈ చెక్ డ్యామ్ 10 గంటల రాత్రి ఒకదాన్ని బ్లాస్ట్ చేయాలంటే 2-3 గంటలు అక్కడ వర్క్ చేయాలి. వీళ్ళు మస్క చీకట్లో జనం అంతా వెళ్ళిపోయినాక చేపలు పట్టుకునే వాళ్ళు కూడా పోయినాక రోజు చేపలు పడుతూ ఉంటారు అక్కడ, పెద్ద పెద్ద చేపలు. డ్యామ్ బ్లాస్ట్ అయితేనే చేపలు చచ్చిపోతాయి. కొన్ని వందల చేపలు చచ్చిపోయి ఉన్నాయి అక్కడ తనువుల దగ్గర. ఈ 6 గంటల తర్వాత ఎవరు ఉండరు అక్కడ. రైతులు కూడా నీళ్లు పెట్టుకునే వాళ్ళు ముందే పెట్టుకుంటే వెళ్ళిపోతారు. ఇక 7 గంటలకు వీళ్ళ పని స్టార్ట్ అవుతుంది, తాక్కుంటూ ఈ బ్లాస్టింగ్ కార్యక్రమాలు పెడతారు అన్నట్టు. అట్లా అడవి సోమన్పల్లి అనేది శ్రీధర్ బాబు ఊరికి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్లు ఉండదు. మానేరుకి యువతల పక్కన వీళ్ళ ఊరు ఉంటుంది ధన్వాడ, అవతల పక్కన సోమన్పల్లి ఉంటుంది. ఆడ ఇసుక క్వారీలు ఉన్నాయి, నీళ్లు పోతేనే ఇసుక క్వారీ బయటపడుతుంది. అవును, నీళ్ళు ఉన్న రోజులు ఇసుక తీయరాదు. ఇది వాళ్ళ కార్యక్రమం. కానీ ఇదే ప్రాజెక్ట్ సార్ 2023లో మోచంపల్లికి సంబంధించినటువంటి వరద వచ్చింది. ఆ వరద దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుంది. కాకపోతే ఇప్పుడు 1000 కూడా లేనిది ఇది ఎట్లా కూలుతుంది అంటారు? అదే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అనుమానం రాదు. మనం పోయి చూసినా అనుమానం రాదు ఇది బ్లాస్టే అని చెప్పి 100% నిర్ధారణ అవుతుంది. ఎవరో చెప్పడం ఎందుకు? ఫస్ట్ అక్కడ పోయి చూసింది మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన ఇచ్చిన కంప్లైంటే కదా బ్లాస్ట్ అని. మేడిగడ్డ ఫస్ట్ చూసిన తను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన బ్లాస్ట్ అని ఇచ్చిండు. హుసేన్ మియా వాగు దగ్గర చెక్ డ్యామ్ను వేల్చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు జనవరి 24 ఇది, అక్టోబర్ 21 ఏమో మేడిగడ్డ, 23, 24 జనవరిలో హుసేన్ మియా వాగు. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది, డిటనేటర్లు దొరికినాయి, బ్లాస్ట్ చేసే మెటీరియల్ దొరికింది. ప్రజలు పట్టించినా కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పటి 2 సంవత్సరాలు అవుతుంది కేసు పెట్టలేదు. తనుగులది నవంబర్ 21 నాడు బ్లాస్ట్ అయింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కడ ఇచ్చింది రవి అని. తర్వాత తెల్లవారి ఈ గారు కూడా ఇచ్చారు బ్లాస్టింగ్ అని. ఇదేదో అపోజిషన్ పార్టీలు చెప్తున్నది కాదు, వేరే ఎవరో దారికి పోయేటోళ్ళు చెప్తున్నది కాదు. స్వయంగా జలసౌదాలో వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఇవి. మరి ఏ కంప్లైంట్ మీద ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోతే 3 బ్లాస్ట్ అయినాయి, ఒకటి బ్లాస్టింగ్ చేయకపోతే పట్టుకున్నారు. మరి ఇక లాఫర్వా అయింది కదా వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడికక్కడికి ఎంత దూరం 5-10 కిలోమీటర్లు, దాన్ని బెలిస్తేనే పట్టించుకోలేదు, మనం దీన్ని బెలిస్తే పట్టించుకుంటారా? ఇప్పుడు క్వారీల వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఒక్క లారీ 1 టన్నుకు 18,000 వస్తాయి. అలా గవర్నమెంట్ కట్టేది పోగా చాలా మిగులుతుంది వాళ్ళకు, రోజుకు లక్షలలో ఇన్కమ్ ఉంటుంది. ఇంకోటి చెక్ డ్యామ్ల దగ్గరికి రోడ్లు వేస్తారు కాబట్టి ఈజీగా నింపుకొని పోవచ్చు ఇసుకను. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇసుక క్వారీలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారు కదా ఆ లైసెన్స్ రద్దు చేయాలి. అసలు మానేరు మీద కానీ ఏ వాగుల మీద కానీ ఇసుక తీయడం నేరం అని డిక్లేర్ చేయాలి, క్వారీలను రద్దు చేయాలి, కొత్తగా ఎవరికి పర్మిషన్ లేదు, అట్లయితేనే ఇవి బతుకుతాయి. ఇది ప్రజల ఆస్తి. ఈ మామూలు చెక్ డ్యామ్ అంటే ఒక 50,000 లక్ష రూపాయలు 10 లక్షలు 50 లక్షలు కాదు, ఇది 40 కోట్లతో కట్టింది. తనుగులది 24 కోట్లతో కట్టింది.
ఇష్టం వచ్చినట్టు బ్లాస్ట్ చేసుకుంటూ పోతుంటే అసలు ఈ మేధావులు ఏం చేస్తున్నారు? మేడిగడ్డ మీద ఇది ఏటీఎం, ఇది అవినీతి, నాసిరకం అని అరిచిన్లు కదా, మరి వాళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కోరి తెచ్చుకున్నారు కదా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసీఆర్ కట్టినేమో నిర్మాణాలు, ఇక్కడనో బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు. బోర్ల యొక్క విలువ ఏందో తెలంగాణ ప్రజలు తెలిసినట్టు ఎవరు తెలియదు. ఒక్కొక్కరు 50, 40, 60 బోర్లు వేసేది, నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకున్నారు 30-35 వేల మంది రైతులు. వలసల బేన్లు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఈ చెక్ డ్యాములు 1100 కట్టారు ప్రధానమైన నదుల మీద. ఇవి కాకుండా కొన్ని వందల చెక్ డ్యామ్స్ చిన్న చిన్న వాగుల మీద కట్టారు. వాటి వల్ల ఇలా నిండుకుండలాగా ఎండిపోయిన బోర్లు, బావులు 18 లక్షల బోర్లు, బావులు ఎండిపోయి ఉండే. ఇప్పుడు 28 లక్షలు ఉన్నాయి. ఓ 10 లక్షలు కూడా సరిగా లేకుండా అది వరకు. అవి ఎండిపోయిన బోర్లు, బావులు అన్నీ కూడా మళ్ళీ పునర్జీవం పొందినాయి. ఇవాళ మగ్గు పెట్టి నీళ్ళను ముంచుకొని స్నానం చేస్తే అంత ఎత్తుకు నీళ్ళు వచ్చినాయి. కళ్ళు మండినాయి వీళ్ళే. ఇసుక క్వారీల కాంట్రాక్ట్స్ ఇచ్చేది ఎంతమందికి ఇస్తారు? ఒక్క వ్యక్తికి ఇస్తారు. ట్రైబల్ ఏరియాలనైతే సొసైటీకి ఇస్తారు. ఆ ఒక్క వ్యక్తి తన స్వార్థం కోసము బాంబులు పెట్టి పేల్చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే అతన్ని డిఫెండ్ చేయడానికి ఇవి బహుశా వరదొచ్చి కొట్టుకుపోయినట్టున్నది. పెద్దపల్లి ఎమ్మెల్యేకు తెలియదా వరదొచ్చి కొట్టుకపోతే ఎట్లుంటుంది? ఆయన పోయి అక్కడ సర్టిఫికేట్ ఇస్తాడు మీడియా ముందట. ఓకే, ఎవరన్నా పోతే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటాడా? అంటే ఏంది పాలన అసలు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఈ డ్యామ్లు కూలిపోతున్నారు. ఒక్క చెక్ డ్యామ్ కొత్త కట్టలే, కట్టినన్ని కూలిపోతాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఇరిగేషన్ చేయడానికి కుట్ర పడుతుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కార్. అందుకే ఇప్పుడు కేసీఆర్ గారితో మనం ఏంటంటే జలసాధన ఉద్యమం 2 స్టార్ట్ చేయాలి. మొదలు జలసాధన ఉద్యమం స్టార్ట్ చేసినందుకే తెలంగాణ వచ్చింది. ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి జలసాధన ఉద్యమమే కారణం. 40 రోజులు నడిపించాడు ఆయన. నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6, 2003 పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సభ పెట్టి ఆయన గర్జించిన తర్వాతనే రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో ఈ ప్రాజెక్టులన్నీ పెట్టాడు. ఇప్పుడు తను కట్టిన ప్రాజెక్టులను కాపాడుకోవాలన్నా, తెలంగాణ వాటా తెలంగాణకు దక్కాలన్నా, చంద్రబాబు డ్రామాలు ఆగిపోవాలన్నా, బనకచెర్ల నల్లమల సాగర్ లాంటి ఆగిపోవాలన్నా, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మనకు మళ్ళీ ఒక నీళ్ల పంపిణీ ఆంధ్రకు తెలంగాణకు మధ్య జరగాలన్నా ఇవాళ మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం జరగాలి. ఆ జలసాధన ఉద్యమాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆయన మాటలు, ఆయన కవులను కూర్చోబెట్టి నీళ్ల మీద రాయించిన పాటలు, అవే జలసాధన ఉద్యమాన్ని సక్సెస్ చేసినాయి, తెలంగాణ ప్రజల్ని ఇక్కడ రప్పించాయి. కాబట్టి వీఆర్ వెయిటింగ్. ఆయన ఈ 21వ తారీఖు నాడు ఏం పిలిపిస్తాడు, తర్వాత ఏం కార్యాచరణ ప్రకటిస్తాడు, ఇది నిరంతరంగా ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే విధ్వంసం సృష్టించడానికే పూనుకుంటుంది. ప్రధానంగా ఏ ప్రాజెక్టు పైన అవగాహన లేదు, ఒక ప్రాజెక్టు కట్టినటువంటి దాఖలా లేవు. మొత్తానికి కేసీఆర్ సర్కార్ టైంలో కట్టినటువంటి ప్రాజెక్టులే ఆ ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా ఇష్టానుసారంగా కూల్చడానికి కుట్రలు పడుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజలే తిరగబడాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నిలదీయాలి, నిగ్గదీయాలని చెప్పేసి ప్రకాష్ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరబర అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.